దేవి ఈరోజు కర్రీ ఏం చేస్తున్నావు? హౌస్ బిట్ల కర్రీ చేస్తున్నానండి. మీరు ఎప్పుడు ఫంక్షన్స్లో తిన్నాను, డాబాలో తిన్నాను, బాగుంది అంటారు కదా. నేను నా స్టైల్లో చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. కర్రీ ప్రాసెస్ ఏంటి? 750 గ్రాములు కౌన్స్ పిట్లు తీసుకున్నాను. దానికి ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి, చూపిస్తాను. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటాము, 6 స్పూన్ పసుపు. ఇదే స్పూన్తో 5 స్పూన్లు కారం వేసుకుంటాను. ఇది మసాలా కారం. ధనియాల గుండ 1 స్పూన్ వేసుకుంటాం. జీలకర్ర గుండ 1/4 స్పూన్ వేసుకుంటాం. చిన్న స్పూన్తో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటాం. పెరుగు 1 స్పూన్ పెరుగు వేసుకుంటాం. 3 పచ్చిమిరపకాయలు ఇలా ఇల్లు కట్ చేసి వేసుకుంటాము. 1 ఇంచు అల్లం, 8 చిన్న తెల్లుల్లి రెక్కలు ఇవి దంచేసి వేసుకుంటాం. దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు చిన్న నిమ్మకాయ ఒకటి కట్ చేసుకొని నిమ్మరసం పిండుకుంటాం. 1 స్పూన్నర ఆయిల్ వేసుకుంటాం. ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుంటాం. ఈ ముక్కలన్నిటికీ ఈ ముద్దంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచుకుందాం. ఈ సైజులో 3 ఉల్లిపాయలు పడతాయి. చక్కగా గుండగా కట్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకుని అరగంట అయింది కదా, ఇప్పుడు కర్రీ చేసుకుందాం. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముక్కలు ఈ ఆయిల్లో వేసుకుంటాం. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటాం. మీరు ఎక్కడ తీసుకున్నారండి ఈ కౌన్స్ బిట్లు? బాయిలర్ కోళ్ళకి ఎలా ఫారం ఉంటుందో ఈ కౌన్స్ పిట్లకు కూడాను ఫారం అనేది ఉంటుంది. అవునా? అక్కడ తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుంటాం, తీసుకుంటా 1/2 స్పూన్ వేసుకుంటాం. ఇలా మరి కొంచెం వేగాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది. కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ మాంసాన్ని ఇంట్లో వేసేసుకుంటాం. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటాం. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకుంటాం. 10 నిమిషాలు అయింది కదా, బాగా వేగింది. ఇలా దగ్గరగా రావాలి. ఇదైతే ఎక్కువ గ్రేవీ లాగా అయితే చేయట్లేదు నేను, కొంచెం ఫ్రైలా వస్తుంది. బాగా వేగింది కదా, ఇప్పుడు కొంచెం ఒక అర గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటాం. ఒక పావు గంట ఉడికించుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్తో కొంచెం ఒక 3/4 గ్లాసులు వాటర్ లాగా ఇలా వేసుకుంటాం. ఒక 10 నిమిషాలు ఇలాగ మూత పెట్టేసి ఉంచుకుంటే చక్కగా ఉడుకుతుంది. మంచి స్మెల్ వస్తుంది, అయిపోయినట్టుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాటిస్తున్నాం. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి టేస్ట్? బయట తిన్నాను, దాని మీద చాలా బాగుంది. సూపర్. సూపర్ కాదు, మన డైలాగ్ నోట్లో బ్లాస్టే.